రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. కల్తీ లేని ఆహారం కావాలంటే ఇప్పుడు మిద్దె తోటలే పరిష్కార మార్గాలయ్యాయి. నాణ్యమైన ఆహారమే కాదు, మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. చాలా మంది మార్కెట్లో దొరికే కలుషితమైన పండ్లు, కూరగాయలకు భయపడి సొంత ఇళ్లపైన ఖాళీ స్థలాల్లో మిద్దె తోటలని సాగు చేసుకుంటున్నారు. ఇలా సాగు చేసుకునేవారు కొందరైతే, మరికొందరు తమ ఇంట్లో చిన్నపిల్లల కోసం ఎలాంటి రసాయనాలు వాడని ఆహారం ఇవ్వటానికి మిద్దె తోటలని ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే ఆలోచనతో నగరంలోని బంజారా హిల్స్కు చెందిన ప్రభ తన మనవరాలి కోసం పెంచుతున్న మిద్దె తోటపై నేలతల్లి ప్రత్యేక కథనం. బంజారా హిల్స్కు చెందిన ప్రభ చిన్నతనం నుండి వ్యవసాయ కుటుంబంలో పెరిగింది. పట్టణంలో ఉంటున్నప్పటికీ వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువ. దీనివల్ల మొదట ఇంటిని అందంగా తయారు చేసుకునేందుకు బోన్సాయి మొక్కలను పెంచడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మిద్దె తోటపై ఆసక్తి పెరిగి తన ముద్దుల మనవరాలి ఇనారా కోసం మిద్దె తోట వైపు మళ్ళింది. ఈ మిద్దె తోట స్టార్ట్ చేయడం కూడా నా మనమరాలి కోసం. అన్ని బయటంతా పెస్టిసైడ్స్ అవన్నీ వచ్చేసి ఇంకా ఆమెకి ఎందుకు ఇప్పటి నుంచి మనము ఆ పెస్టిసైడ్లు తినిపించాలి అని చెప్పేసి స్లోగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది ఆమె పుట్టినప్పటి నుంచే. కానీ అప్పుడు మాకు కొంచెము వాటర్ స్కేర్సిటీ ఉండి నేను స్టార్ట్ చేయలేకపోయినా, తర్వాత స్లోగా వీటి మీద అన్నీ ఫేస్బుక్లో, యూట్యూబ్లలో అన్నిట్లలో చూస్తుంటే సడన్గా నాకు ఒక చోట ఈ ఫైబర్ టబ్స్ కనిపించినాయి. ఫైబర్ టబ్స్ ఏంటంటే నీట్గా కనిపిస్తాయి, నాకు మెయింటెనెన్స్ ఈజీ. నేను ఊరికే పని వాళ్ళ మీద ఆధారపడాలంటే కూడా చాలా కష్టం. నేను ట్రై చేసిన ఇట్లాంటివి, కానీ ఇవన్నీ ఎంతవరకు అవి పని చేస్తాయో నాకు తెలియదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ చెక్క పాడైపోయి మట్టి అంతా బయటికి రావచ్చు. తర్వాత రీయూజబుల్ అంటాం, కానీ రీయూజబుల్ ఎంతవరకు, ఆ రీయూజబుల్ కూడా మనం మళ్ళీ బయట కొనుక్కొని రావాల్సిందే. మన ఇంట్లో అయితే అంత రాదు కదా. చిన్న చిన్న బాటిల్స్లల్లో చేయొచ్చు, కానీ అంత మెయింటెనెన్స్ చేసే అంత ఓపిక, తీరిక, తర్వాత వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే అది కూడా అంత బాగుండదు. అందుకోసమే నేను టబ్స్ ప్రిఫర్ చేసిన. టబ్స్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్, ప్లస్ నాకు చిన్న పాప ఉంది కాబట్టి చిన్న చిన్న వాటిని అంటే ఆమె వచ్చేసి అన్నీ తీసేసి పడేయటం అవన్నీ చేస్తుంటుంది. ఇక ఆమెను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలంటే కొంచెం నీట్గా ఎన్విరాన్మెంట్ ఉండాలి. నీట్గా లేకపోతే మళ్ళీ వాళ్ళ మమ్మీ పప్ప రానివ్వరు వాళ్ళని ఆమెను. అందుకోసమే ఆమెకు కూడా ఇప్పటి నుంచి కొంచెం గార్డెనింగ్ అంటే ఏంటి, ఆమెకు ఒక హ్యాబిట్ లాగా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేసిన. మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ నేను పైకి ఆమెను తీసుకొని వచ్చేసి ఎక్కడ వీడుంది, ఎక్కడ ఏముంది అవన్నీ చేస్తుంటే తను కూడా మట్టిలో చేతి పెడుతుంటుంది. ఆ మట్టి కూడా చాలా లూజ్గా ఉంది కాబట్టి ఆమె ఎంజాయ్ చేస్తుంటుంది. ఇంకా మిక్సింగ్కి వచ్చేసి నేను ఎప్పుడు మిక్సింగ్ని కౌడంగ్ వాడేదాన్ని ఇప్పటివరకు. నా బోన్సాయిలకి కౌడంగ్, వెర్మి పోస్టు, తర్వాత దానికి కావాల్సిన బోన్ మీలు అట్లాంటివన్నీ వాడేదాన్ని. నేను హార్టికల్చర్ షో ఎవ్రీ సాటర్డే చేస్తారు కదా, సరే ఒకసారి వెళ్ళేసి చూసి వద్దాం, వాళ్ళు ఏమే ఐడియాస్ ఇస్తారు. నేను హార్టికల్చర్ షోకి వెళ్ళింది ఎందుకంటే నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ శాప్లింగ్స్ కానీ, తర్వాత నేను ఒకసారి ట్రై చేసా సీడ్స్ తెచ్చి వేయటం అట్లా. అది నా ఫాల్ట్ కావచ్చు, సీడ్ ఫాల్ట్ కావచ్చు, సరిగ్గా రాలేదు. ఇంకా సరేలే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్ని అడ్రస్లు దొరుకుతాయి మనకి అని చెప్పి అక్కడికి వెళ్ళేస్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, ఇవాళ రేపు కౌడంగ్ దొరకడం చాలా కష్టమైపోయింది, మీరంతా ఎందుకు హార్స్ డంగ్కి వెళ్ళరు అంటే, సరే ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను హార్స్ డంగ్ ఈసారి మొత్తం నేను యూజ్ చేసిందంతా నా బోన్సాయిలకు కానీ ఈ టబ్స్లలో కానీ ప్రతి ప్లేస్లో నేను కౌడంగ్ యూజ్ చేసిన. మనం నిత్యం తీసుకునే ఆహారం ఎన్నో రకాల రసాయనాలతో కలుషితమవుతూ ఉంటాయి.
అందులో నగరాలకు వచ్చే కూరగాయల పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు. దిగుబడే ధ్యేయంగా ఎన్నో రకాలుగా పంటలు కలుషితమవుతున్నాయి. ఈ రసాయనాల మోతాదును పెద్దలు కొంతవరకు తట్టుకున్నప్పటికీ పిల్లలకు అనారోగ్యాలకు గురి చేసే అవకాశం ఉంది. అందుకే తన మనవరాలి కోసం ప్రత్యేక సాగు చేస్తున్నామని, తాను కూడా మిద్దె తోటలో ఆడుకుంటూ సరదాగా గడుపుతుందని ప్రభా అంటున్నారు. ఏది తిన్నా కూడా ఇప్పుడు ఏది తినాలన్నా ఒక భయం అనేది ఏర్పడ్డది. అందుకే సరే కనీసం మేమంటే ఇంకెట్లా అయిపోయింది, కనీసం మా పాప కన్నా కొంచెం ఫ్రీ పెస్టిసైడ్ అని చేద్దాము. బయట వస్తున్నాయి ఆర్గానిక్ షాపులలోనే ఇప్పటి వరకు అయితే కొన్నాము, కానీ ఒక్కొక్కసారి అది కూడా డౌట్ వస్తుంటుంది. అరే వీళ్ళు ఆర్గానిక్ అని అమ్ముతున్నారు కానీ ఎంతవరకు వాళ్ళు పెస్టిసైడ్లు వాడకుండా. ఎందుకంటే కొన్ని ఉన్నాయి, ఏంటి చిక్కుడు, తర్వాత మిరప, ఇవన్నీ కొంచెం నాకు తెలిసినంతవరకు కొన్ని కూరగాయలు కూడా, ఆకుకూరలు కూడా చాలా అది పురుగు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట, పెస్టిసైడ్ వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఆర్గానిక్ షాపులలో కూడా వాళ్ళు ఎక్కడి నుంచో తెస్తారు, కానీ వాళ్ళు తెచ్చేది ఎంత మనకి సోర్స్ తెలియదు కదా, వాళ్ళు తెచ్చేది కరెక్ట్గా తెస్తున్నారా లేదా అనేది అదో పెద్ద డౌట్ వచ్చిండే నాకు. ఆ డౌట్ వచ్చి సరేలే పాపకి మాత్రం వస్తే చాలు పెట్టేద్దామని పెట్టినాను. రకరకాల పూలు, ఆకుకూరలు పండిస్తున్న తన మిద్దె తోట సాగులో తక్కువ నీటి వినియోగంతో గ్రో బ్యాగ్స్, ఫైబర్ టబ్బులతో మొక్కలను పెంచుతున్నారు. ఎరువులుగా వర్మీ కంపోస్ట్, గుర్రం పేడనే వాడుతున్నారు. అదే క్రమంలో పలు రకాల బోన్సాయి మొక్కల్ని కూడా పెంచుతున్నారు. వాటి పెంపకంలో తీసుకుంటున్న జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. నేను ఎట్లా స్టార్ట్ చేసినో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది గోంగూర గింజలు వేస్తే రావటం లేదు. అందుకోసం ఏం చేసినంటే గోంగూర తెచ్చుకుంటాం కదా, వాటిని నేను నాటిన అనమాట. అంటే కనీసం మనకు అట్లా ఇంట్రెస్ట్ కొంచెం అవి పెరుగుతూ ఉంటుంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది అని చెప్పి. అది ఆర్గానిక్ కాకపోవచ్చు, కానీ మనకైతే ఫస్ట్ స్టార్టింగ్ మెల్లిగా దాని గురించి మనము దాన్ని ఆర్గానిక్ చేద్దామనే ఉద్దేశంతో వాటిని నాటిన. తర్వాత ఇది బెండ గింజలు వేసిన, ఇది కూడా అంతే. తర్వాత ఇది వచ్చి టమాటో సాప్లింగ్స్ తెచ్చి పెట్టేసిన. గింజలు వేస్తే ఎందుకో నాకు రాలేదు అది. మేబీ నేను గింజలు వేసిన తర్వాత వెంటనే వర్షం రావటం మూలంగా ఉండొచ్చు. దీంట్లో కూడా ఫార్మాకల్చర్ ట్రై చేసిన. కొరియండర్ వేసిన, ఒక 2 rows వేసిన అనమాట. ఇది చిక్కుడు ఫ్లవర్ వచ్చింది. ఇదిగో చిన్న పురుగులు వచ్చినాయి. ఈ పురుగులను నేనేం చేయాలో తెలియక నా మస్కిటో బ్యాట్ పెట్టేసి చంపేస్తున్నా. చిన్న నారు, ఇంకో రకము మిరప నారు. దీంట్లో ఇదొక వీడ్ వచ్చింది. దీనికి మేము చిన్నప్పుడు అంతా దానికి చాలా ముళ్ళులుండి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ వస్తుంది అనమాట, ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది. అయితే ఎప్పుడో చిన్నప్పుడు కాబట్టి మర్చిపోయినా, మొన్న ఏదో ఇంటి పంటలో ఈ ఫోటో షేర్ చేస్తే వాళ్ళు మెడిసినల్ ప్లాంట్ అని చెప్పిండ్రు. సరే మళ్ళీ గూగుల్, పింట్రెస్ట్లో చదివితే దాని గురించి సరే ఫ్లవర్ కోసమని ఉంచాను, నేనేమి మెడిసిన్ వాడని. ఇది వచ్చేసి మెంతి, తర్వాత ఆనియన్, ఉల్లి, బీన్స్. ఇది మన ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, దాంట్లో ట్రై చేసిన అనమాట. అది దానికి ఎంతవరకు అది సరిపోతుంది సారం తెలియదు, కానీ ఫస్ట్ టైం కదా, సరే ట్రై చేద్దాము అని చెప్పేసి దాంట్లో ట్రై చేసిన. అక్కడ ఈ ట్రేలల్లో బ్రోకలీ, తర్వాత అదే క్యాప్సికమ్, కాలీఫ్లవర్ వేసిన, కానీ కొన్ని సీడ్లింగ్స్ వచ్చినాయి, మిగతాయి అన్నీ పోయినాయి. వాటర్ క్యాన్స్ కట్ చేసేసి బచ్చలి పెట్టేసాను. దీనికి ఈ కట్టెలు కూడా మా చెట్టు కట్టెలే, రీయూజ్ అనమాట. ఇదేమో బేబీ టమాటో, నేనే దాన్ని తీసుకొని వచ్చేసి వేసిన. బేబీ టమాటో బాగుంటుంది అని చెప్పేసి నేను అక్కడ మారేడుపల్లిలో ఉన్నప్పుడు కూడా వేసేదాన్ని. కాకపోతే దాన్ని ఏదన్నా సపోర్ట్, ఒక స్టిక్కో ఏదో సపోర్ట్ ఇచ్చి చాలా కాయలు వస్తాయి. ఒక చెట్టుకి ఆల్మోస్ట్ ఒక 30, 40, 100 కాయలు కూడా వస్తాయి అన్నమాట దానికి. ఈ కాన్సెప్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను శ్రీలంక తర్వాత కేరళ వెళ్ళినప్పుడు
వాళ్ళు ప్రతి చెట్టుకి మంచిగా చుట్టంతా ఈ కోకోనట్ పెట్టేసి దాన్ని మంచిగా అందంగా నాకు అంత బాగా రాలేదు. వాళ్ళు చాలా ఎంత బాగా అంటే మనకు ఇటుకలు పెడితే ఎంత అందంగా ఇటుకలతోటి చేస్తామో అంత బాగా పెట్టేసిండ్రు ఈ కోకోనట్ దాంతో. సరే నేను ఎందుకు ట్రై చేయొద్దు అని ఒక 1 year నుంచి కలెక్ట్ చేసి ఇప్పుడు దాన్ని ఇట్లా చేసేసి దీంట్లో బంతి, తర్వాత సీతజడ, గోరింక, ఇంకా వేరే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ వేసిన వీటిని ఇంకా మనము ట్రాన్స్ఫర్ చేయాలి. కొంచెం పెద్దగా అయిన తర్వాత వాటిని ట్రాన్స్ఫర్. ఇది వచ్చేసి కాకరని నేను ఏది పందిరి వేయటము అదంతా చేయలేదు, జస్ట్ ఊరికే వీటికే పారిచ్చేస్తాము అని చెప్పేసి అట్లా కట్టెలు సపోర్ట్ ఇచ్చేసి అట్లా పెట్టేసిన. ఇదేమో యాక్చువల్గా నక్షత్రం చెట్లు అంటారు కదా, ఇది మా వారి నక్షత్రానికి ఇది రావాలన్నమాట, నల్లమద్ది. తనతోటి పెట్టించా, బోన్సాయి చేద్దామని తనతోటి పెట్టించిన అనమాట. ఇది వచ్చేసి మన క్యుకుంబర్, తర్వాత పపాయా సీడ్స్ ఇవన్నీ. అయితే ఇప్పుడు అంతా డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, సరే అని ఆన్లైన్లో కొన్ని డ్రాగన్ ఫ్రూట్ చెట్లు పెట్టేసిన. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది వచ్చేసి రెడ్ నిమ్మకాయ, ఇదేమో మన రెగ్యులర్ నిమ్మకాయ అనమాట. ఇది జస్ట్ ఫ్లవరింగ్. ఇది వచ్చేసి బ్రహ్మకమలం అంటారు కదా, అది అనమాట. ఇప్పుడు అంతా బాగా బ్రహ్మకమలం వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో ఫ్లోర్కి వచ్చాము మనము, పైన సెకండ్ ఫ్లోర్కి. ఇక్కడ అంతా తీగలేసిన అనమాట. ఇది వచ్చేసి బీరా. ఈ స్టిక్స్ మాత్రం రీయూజబుల్ అనమాట, మా చెట్టు దగ్గర నుంచి తీసి ఇక్కడ. ఇది మా వెదురు, ఇది సోరా. మా వెదురు చెట్ల నుంచి మొత్తం తీసి పందిర్లాగా వేసిన వాటిని. ఇది వచ్చేసి పొట్ల బాగా వచ్చేసింది, చాలా ఫాస్ట్గా కూడా వస్తుంది ఫుల్. ఇక్కడ కూడా టబ్బులు యూజ్ చేసిన. ఇవేంటంటే కొంచెం నారో టబ్, కింద యూజ్ చేసినంత పెద్ద టబ్బులు కదా, ఇక్కడ కొంచెం నారో. ఎందుకంటే అంత పెద్ద పైకి తీసుకెళ్ళడం అన్నా ఇబ్బంది కదా. అది కాకుండా ఏమవుతుందంటే తీగదానికి అంత వెడల్పు టబ్బులు అవసరం లేదనమాట. చిన్న సైజు బకెట్స్ అట్లాంటివి కూడా వాడచ్చు. నేను ఇవి వాడేసిన వీటిని. ఇది వచ్చేసి ఇక్కడ నా వాటర్ బాటిల్స్ అగైన్. ఈ వాటర్ బాటిల్స్కి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి దాన్ని, ఇది యాక్చువల్గా ప్రిపరేషన్ ఎందుకు అంటే స్ట్రాబెర్రీలు పెడదామని. ఆ స్ట్రాబెర్రీస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వాటిని తెచ్చి వీటిలో ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క శాప్లింగ్ పెట్టేస్తే ఆ స్ట్రాబెర్రీస్ అన్ని పెరిగేసి మంచిగా అవి ఫ్రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు పట్టణాలు పల్లెటూర్లుగా మారుతున్నాయి. మిద్దె తోటల వల్ల నాణ్యమైన ఆహారం పండించుకోవటమే కాకుండా మానసిక ఆహ్లాదాన్ని పొందుతున్నానని, ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమకి ఉన్న కొద్ది స్థలాల్లో అయినా తమ వంతు కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పెంచుకుంటే ఆరోగ్యం, ఆనందం రెండూ ఉంటాయని అంటున్నారు. ఇక్కడ ఏం చేసినంటే ఫ్లవర్స్, తర్వాత కొంచెం అల్లము, తర్వాత నాకు తెలియకుండానే పసుపు పెట్టేసిన, ఉట్టిగా వస్తుందా రాదా చూద్దాము అని పెట్టిన. అదేంటంటే తర్వాత చదివితే అది షేడెడ్లోనే ఉండాలని చెప్పేసిండ్రు. ఇది అందరికీ తెలిసిందే, కోకడమ్స్ అంటారు. నాకు ఈ చెట్టుకి ఇలా వేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్నా, కానీ చెట్టుకి వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి హ్యాంగ్ చేసేసిన అనమాట వీటిని. ఇవన్నీ వచ్చేసి నా బోన్సాయిలు. వీటికి దీంట్లో అన్నిటికంటే మంచి ఫీలింగ్ వచ్చేది ఏంటంటే, ఇట్లా ఏరియల్ రూట్స్ వచ్చినప్పుడు వాటిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మనసుకు తృప్తి అనిపిస్తుంది. ఒక చెట్టును చిన్న పాపను పెంచితే మనకి ఏ టెన్షన్స్ లేకుండా ఎంత ఆ లైఫ్ ఎంత బాగా అనిపిస్తుందో, అట్లానే ఈ చెట్లు పెంచితే కూడా మనకి అంతే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. చూడండి, ఈ బ్యాంబూ అంతా మొత్తం చాలా ఇట్లా కవర్ చేసేసి నా లాన్ అంతా సరిగ్గా పెరగడం లేదని చెప్పేసి మొత్తం ట్రిమ్ చేసేసిన. ఆ ట్రిమ్ చేసిన కొమ్మలన్నిటినీ పడేయడం ఇష్టం లేక పైన దానితోటే ఒక పందిర్ లాగేసేసిన అనమాట. ఇవంతా మా కలెక్షన్, 100 years పాట్స్. ఇవంతా ఎక్కడో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటే తెప్పించేసుకున్న వీటిని. ఇది యాక్చువల్గా మేము మా చిన్నప్పుడు కొట్టెలు అనేవాళ్ళు.
వీటిని ధాన్యము అంటే పప్పులు కానీ తర్వాత ఇంకేవి పెట్టుకోవాలన్నా అప్పుడు వాళ్ళకి సోర్స్ ఆఫ్ డబ్బలు, ఈ ప్లాస్టిక్, తర్వాత ఇవన్నీ ఏం లేవు కదా, స్టీలు. అప్పుడు ఈ మట్టి వాటిల్లోనే పెట్టేసుకునేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఇది పాండ్. ఈ పాండ్లో ఇది ఇప్పుడు ఫ్లవర్స్ లేవు. దీన్ని మెక్సికన్ స్వర్డ్ అంటారనమాట. ఇది వచ్చేసి వీటికి మంచి చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇదంతా వచ్చేసి వాటిలోనే మళ్ళీ చెట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వరకు నేను నా చిన్న గార్డెన్ మీ అందరికీ చూపించినాము. అట్లానే ఎవరికి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో వాళ్ళకి వీలైనంత వరకు చేసుకుంటే మీకు హ్యాపీనెస్ ఇస్తే, వచ్చిన ఫ్రూట్ తింటుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది అన్నమాట.